ఏంటి అది సారాయో కొబ్బరి నీళ్ళు టెస్ట్ చేద్దామని తాగావా? ఎవరికి చెప్తావు ఈ కబుర్లు? లోకల్లో నువ్వు ఒక్కడే సిన్సియర్ అయినట్టు పోదొకటి. అదే నాకు మండుద్ది. నేను నిజం చెప్పిన నమ్మరేంటి సార్? ఏమిట్రా అయ్యగారితో పొగరమూతుగా మాట్లాడుతున్నావు? నీలాంటి పొగరమూతు తాగబోతు మా స్టేషన్ అవసరం లేదు. ఏం సార్? ఎస్, యు ఆర్ ట్రాన్స్ఫర్డ్. అదే నాకు మండుద్ది. నన్ను తన్నొద్దన్నాను కానీ మిమ్మల్ని పడమన్నానా? లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేస్తారా? నన్ను బంతి అనుకున్నారా, లేకపోతే బాధ్యత గల ఉద్యోగం అనుకున్నారా? మీకు ట్రాన్స్ఫర్ చేయించడం తెలిస్తే దాన్ని ఎలా ఆపుకోవాలో నాకు బాగా తెలుసు. ఏమిటి మీకు తెలిసింది? పై ఆఫీసర్తో గొడవలు పడ్డం, ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్ అవడం. నలుగురు నడిచే దారిలో నడవకుండా మీకు మాత్రం నీతి నిజాయితీలు ఎందుకు చెప్పండి? అదే నాకు మండుద్ది. ఏంటి నలుగురు నడిచే దారి? డ్యూటీని దైవంగా భావించేవాళ్ళు మా డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ట్రాన్స్ఫర్ కోసం ఎస్పీ దాకా ఎందుకు లేని ఇంతకాలం ఊరుకున్నాను. ఇక మీద ఊరుకోవడం లేదు. తాడో పేడో తేల్చేస్తాను. ఎస్పీ గారు క్యాంప్కి వెళ్ళారన్నావు కదా? అవును, హోమ్ మినిస్టర్ గారు చిత్తూరు గెస్ట్ హౌస్ లో ఉన్నారట. నేను వెళ్ళి కలిసి వస్తాను. వస్తా. అబ్బో ఆనందబాబు, నీ చేతిలో ధనరేఖ కొండలా ఉంది. ఆయుష్ రేఖ త్రాచుపాములా ఉంది. కీర్తి రేఖ కట్లపాములా ఉంది. ఇహ వివాహ రేఖ నాగుపాములా ఉందయ్యా. ఇహ సంతాన రేఖలు వానపాములా ఉన్నాయి. ఇంతకీ నువ్వు పాములు పట్టేవాడివా, జ్యోతిష్కం చెప్పేవాడివా? రెండూ చేస్తుంటారండి. నా భవిష్యత్ చెప్పవయ్యా బాబు. భవిష్యత్తుకే బ్రహ్మాండంగా ఉందండి. మీకు బావిలో భవిష్యత్ ఉందండి. భావిలో భవిష్యత్ సరేనయ్యా. నాకు ఉద్యోగం దొరుకుతుందా? నేను కోరుకున్న పిల్లతో పెళ్ళవుతుందా? ఆ విషయం చెప్పు. అవుతుంది. అయితే కొంచెం అడ్డదారిలో వెళ్ళాలి. అడ్డదారిలో వెళ్ళావంటే నీకు బావిలో భవిష్యత్తు ఖాయం. హలో, మినిస్టర్ గారు పి ఎవరండి? రామారావు గారు. అరుగు ఆయనేనండి. థ్యాంక్ యూ. సార్ రామారావు గారు. నేనే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను హోమ్ మినిస్టర్ గారిని కలవాలి. నేను ఆయన పర్సనల్ సెక్రటరీని. పనేమిటో చెప్పు. సార్ నేనే తప్పు చేయకపోయినా నన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సార్. ఇప్పుడు చంద్రగిరికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి అంతే కదా? అవును సార్. అయితేరా ఏమిటి? నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి? అవును సార్. 25 అవుతుంది సార్. అంతేనయ్యా. 25,000 ఇస్తే నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయిస్తా. నీకు ప్రమోషన్ కావాలని ఇప్పిస్తాను. లంచం? మీ దగ్గరకు వస్తే న్యాయం జరుగుతుందనుకుంటే మీరే లంచం అడుగుతారా? ఎందుకంత ఆశ్చర్యపోతావు? ఇది మామూలే. మీరు తింటలేదు, మాకు ఇవ్వాల్సి వచ్చేసరికి ఏడుస్తారు. నేను చాలా సిన్సియర్ సార్. ఎవడికి కావాలి అది సిన్సియారిటీ? వెళ్ళు. సార్ ఒక్కసారి ఆలోచించండి. ఐ సే గెట్ అవుట్. ఏం గురు, ఏ కారు ఎత్తుకెళ్దాం? ఇక్కడ కారు దొంగలించడం కష్టం గురు. ఏం కాదు, ఇక్కడైతేనే మనల్ని ఎవరూ అనుమానించరు. మినిస్టర్ గారి కోసం వచ్చి వెళ్తున్న పెద్ద మనుషులు అనుకుంటారు. పెద్ద మనుషుల్లా ముసివేసుకుని సొసైటీని దోచుకునే దొంగల కన్నా మనమే పెద్ద మనుషులు గురు. ఆ గొడవంతా మనకెందుకు, ఏ కారు తీసుకెళ్దాం? ఆ బ్లూ అంబాసిడర్ కారు బాగుంది కదా. అడ్డదారిలో వెళితే బావిలో భవిష్యత్తు ఉంటుందన్నారు కదా. అడ్డదారిలో వెళ్ళడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేద్దాం. జ్యోతిష్కుడు బావిలో భవిష్యత్ అన్నాడు. బావిలో భవిష్యత్ అంటే ఇదేనా? చూద్దాం. మనం కారు దొంగిలించాను వాళ్ళు తెలుసుకునే లోపు 60 మైళ్ళు దాటిపోవాలి. స్పీడ్గా తోలు. అలాగే. అదే నాకు మండుద్ది.
కంగారు పడకండి, నేను మిమ్మల్ని అరెస్ట్ చేయను. లోకంలో ఎక్కడా నీతి నిజాయితీ లేనప్పుడు నేను మాత్రం నిజాయితీగా ఉండడంలో అర్థం లేదనిపించింది. ఇవాళ నుంచి నేను ఈ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేస్తాను. నేను కూడా దొంగగా మారిపోతాను. నిజంగానా? అదే నాకు మండుద్ది. నిజమే. ఇంతకాలం నేను నమ్మిన నీతి, న్యాయం, ధర్మం ఇందులో పెట్టేశాను. గుడ్ బై. ఈ మధ్య సూట్ కేసులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాయా? నా ఫోటో ఇందులో ఉంది ఏమిటి? కిష్టయ్య, కానిస్టేబుల్ 211. వీడు అచ్చం అలాగే ఉన్నాడే. చంద్రగిరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్. ట్రాన్స్ఫర్ ఆర్డర్తో సహా పెట్టి పడేశాడంటే వీడు ఖచ్చితంగా ఈ పాటికి ఆత్మహత్య చేసుకుంటాడు. జ్యోతిష్కుడు చెప్పింది కరెక్ట్. మనకు భావిలో భవిష్యత్తు ఉందన్నాడు. ఇంకా నేను నిరుద్యోగిని కాను. కానిస్టేబుల్ కిష్టయ్య 211. నమస్తే నమస్తే. చంద్రగిరికి బస్సు ఎన్నింటికి ఉందండి? అది 20. థ్యాంక్ యూ. పిచ్చివాళ్ళు, నేనే కానిస్టేబుల్ అనుకుంటున్నాను. చంద్రగిరి చంద్రగిరి దిగండి. అమ్మో, నా పర్సు, నా పర్సు, నా పర్సు! పోలీస్ పోలీస్ పోలీస్! ఏంటంటే చూస్తారు? వెళ్ళి పోలీసుని పిలవక. మీరే కదండి పోలీసు. నేను పోలీసునే కదా. అన్నట్టు ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? చిన్నగా వెళ్తే సారా కొట్టు కనపడుతుంది. దాని పక్కనే ప్యాకాడ్ క్లబ్ ఉంది. ఆ రెంటికి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది. అయ్యి బాబు, దేనికండి? నాకు మీరు భయపడతారో లేదో అని చిన్న టెస్ట్ చేశాను. వస్తాను. ఏంటో చూస్తున్నారు? పోలీసా మజాక? చెక్క మనిషిలో ఉన్నాడు. అతనితో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. నువ్వు వెళ్ళి మీ పెద్దవాళ్ళని తీసుకురాబా. నమస్తే సార్. అయితే ఏంటిటా? నా పేరు ఆనంద్ సార్. చిచి, నా పేరు కృష్ణయ్య సార్. నా నెంబరు 211 సార్. అయితే ఏంటటా? నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడానికి వచ్చాను. కొత్తగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ జాయిన్ అవడానికి వచ్చాను సార్. ఇదిగోండి ఐడెంటిటీ కార్డు, ట్రాన్స్ఫర్. అయితే ఏంటటా? ఈ ఫోటోలో ఉంది, నువ్వు కాదు పో. సార్, మీరు కళ్ళజోడు పెట్టుకోవడం మర్చిపోయారు సార్. అయితే ఏంటటా? పెట్టుకోండి సార్. ఇప్పుడు చూడండి సార్. ఈ ఫోటోలో ఉన్నది నువ్వే.
జాయినింగ్ రిపోర్ట్ రాసు. ఇస్తాను సార్. అలాగే ఓ తెల్ల పేపర్ ఇచ్చారంటే లీవ్ లెటర్ కూడా రాసిస్తాను. ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వలేదు, అప్పుడే లీవా? ఎస్ఐ గారు లీవ్లో వెళ్ళారు, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడు. సార్ అలా అనకండి సార్. ఈ లీవ్ కి నా లవ్ కి చిన్న కనెక్షన్ ఉంది సార్. అయితే ఏంటట? నేను మా మామయ్య కూతురు లలిత ప్రేమించుకున్నాను సార్. ఇప్పుడు నేను డ్యూటీలో జాయిన్ అయినట్టుగా చెప్పకపోతే మా మామయ్య ఎవడో దారిని పోయే దానయ్యకి లలితనిచ్చి పెళ్లి చేసేస్తాడు సార్. ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళటం దేనికి? ఫోన్ కొట్టు. ఫోన్ లో చెప్తే మా మామయ్య నమ్మడు సార్. నమ్మపోవడానికి వాడేవాడు. నువ్వు ఫోన్ కొట్టు, నేను మాట్లాడతాను. అలా అన్నారు, బాగుంది. థ్యాంక్ యూ సార్. హలో మామయ్య, నేను అవునండి చంద్రగిరిలో పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అంత సడన్ గా నీకు పోలీసు ఉద్యోగం ఎలా వచ్చిందిరా? ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను. ముందు నువ్వు మా పెళ్లికి ముహూర్తం పెట్టించు. నీకు ఉద్యోగం వచ్చిందంటే నేను నమ్మను. నిజం మామయ్య, కావాలంటే మా హెడ్ గారు ఎదురుగానే ఉన్నారు, ఆయనతో మాట్లాడు. మాట్లాడతాను. హలో, నేను హెడ్ కానిస్టేబుల్ చొక్కలింగానే మాట్లాడుతున్నాను. మీ వాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడయ్యా. అసలు నువ్వు హెడ్ కానిస్టేబుల్ అని నాకు నమ్మకం ఏంటయ్యా? మొన్న హైదరాబాద్ మత కలహాల్లో నీ హ్యాండ్ కూడా ఉంది. బాంబులు పెట్టి రైళ్లు పేలుస్తావా? మదనపల్లి దగ్గర దారి కాచి బస్సు దోస్తావా? అయ్యో బాబోయ్, అవన్నీ న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ అండి. హెడ్ గారు, అవన్నీ నా మీద తోసేకండి బాబు. మీరు హెడ్ కానిస్టేబుల్ అని నేను ఒప్పుకుంటున్నాను కదా. పంచంతా తడిసిపోయింది. భయపడ్డట్టున్నాడు. పంచి కూడా తడుపుకున్నాడు. మళ్ళీ తడిసింది. మళ్ళీనా? ఇప్పుడే కదా తడుపుకున్నావు. అంటే నీకు అతిమూత్ర వ్యాధి కూడా ఉందన్నమాట. అబ్బే, అది కాదండి బాబు. సార్ ఆ ఫోన్ ఒకసారి లేవండి. మామయ్య, నేను ఏంటి అత్తయ్య మళ్ళీ కాళ్ళు కడిగేస్తుందా? అవునరా బాబు. మామయ్య, డ్యూటీలో చేరాను కదా, మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు వెంటనే ముహూర్తాలు కుదరవు, మూడం ఉంది. ఈ మాసం వెళ్ళాక పెట్టిస్తాను. అలాగే ఉంటాను. థ్యాంక్ యూ సార్. మూడం వెళ్ళేదాకా లీవ్ అక్కర్లేదు సార్. అన్నట్టు నేను ఇక్కడ ఉంటానికి ఒక అద్దెలు కావాలి. ఒక ఇల్లు ఏం కర్మ, 2 ఇళ్ళు ఇప్పిస్తాను. గేదెల కాంతం ఏంటో 2 పోర్షన్లు ఖాళీ ఉన్నాయట. పొద్దున పాలు పోస్తూ మా మామగారితో చెప్పింది. మా మామగారిని పంపిస్తాను, వెళ్ళి చూసుకో. అది విషయం. నిజమా? నిజమా? ఖచ్చితంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ సమితి ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఏమండి అయితే ఇక్కడ కానిస్టేబుల్ కృష్ణయ్య గారు ఎక్కడండి?